నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చెవురు గాను శ్రీ జైని మల్లికార్జున సార్ గారు, శ్రీమతి జైని రేణుకమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో శ్రీ జైని మల్లికార్జున గారి, శ్రీ జైని మదన్ మోహన్ గారి, శ్రీ జైని దయానంద్ గారి, శ్రీమతి గుడిపాటి సరోజ గారి, శ్రీమతి మద్దుల అనంతలక్ష్మి గారి తల్లిగారైన కీర్తిశేషులు శ్రీమతి జైని లక్ష్మమ్మ గారి ప్రథమ సంవత్సరికం వర్ధంతి సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా, వారి పుణ్యతిథి సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి జైని లక్ష్మమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ జైని లింగయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ, వారికి స్వర్గపాపు చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి జైని లక్ష్మమ్మ గారి వారి ప్రథమ సంవత్సరిక వర్ధంతి సందర్భంగా, వారి పుణ్యతిథి సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ, మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ, స్వర్గపాపు చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారుపేరుగా కల్మషమెరగని మంచి మనసుతో, ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ, అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ, స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ జైని మల్లికార్జున సార్ గారికి, శ్రీమతి రేణుకమ్మ గారికి, శ్రీ జైని మదన్ మోహన్ గారికి, శ్రీమతి మంజులాదేవి గారికి, శ్రీ జైని దయానంద్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి గుడిపాటి సరోజ గారికి, శ్రీ వీరయ్య గారికి, శ్రీమతి మద్దుల అనంతలక్ష్మి గారికి, శ్రీ రాజగోపాల్ గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీమతి జైని లక్ష్మమ్మ గారి మనుమలకు మనవరాలకు మరియు ముని మనుమలకు ముని మనవరాలు అందరూ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రేణుకమ్మ గారికి, శ్రీమతి మంజులాదేవి గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి సరోజ గారికి, శ్రీమతి అనంతలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ జైని మల్లికార్జున సార్ గారు, శ్రీమతి రేణుకమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైసు, అలాగే వంకాయ కర్రీ, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.